హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 12వ పాఠ్యాంశం భువన విజయం. ఈ పాఠ్యాంశం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భువన విజయం. మీకు తెలుసా భువన విజయం అని దేన్ని అంటారు? భువన విజయం అంటే మీకు శ్రీకృష్ణ దేవరాయలు తెలుసు కదా, గొప్ప రాజు కదా. శ్రీకృష్ణదేవరాయల సభ, అక్కడ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది ముఖ్యమైన కవులు ఉన్నారు. వీళ్ళనే అష్టదిగ్గజాలు. అష్ట అంటే 8, దిగ్గజాలు అంటే చాలా గొప్ప పాండిత్యం ఉన్నోళ్ళు, గొప్ప సామర్థ్యం ఉన్నోళ్ళు అని. అష్టదిగ్గజాలు. ఇలా 8 మంది కవులున్న రాయలవారి ఆస్థానాన్నే భువన విజయం అంటాం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, చదవండి. భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు వరసుధర్మకు సరిజోదు సరసులారా సార సంగీత సాహితీ క్షీరధార లందజేతురు కవులు మీరందుకొనుడు. విన్నారు కదా పద్యము. ఈ పద్యం ఇది దేని గురించి తెలియజేస్తుంది? రైట్, భువన విజయం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. కవులు ఏమందజేస్తారు? సార సంగీత సాహితీ క్షీరధారల అందజేతురు. సార సంగీత సాహితీ, సంగీతము సాహిత్యంలో క్షీరధారలు, ఆ సారాన్ని క్షీరధారలుగా పాలల్లాగా మనకి అందజేస్తారు. అంటే అంత సౌందర్యంగా అక్కడ భువన విజయంలో కవులు మనకి సంగీత సాహిత్యాల్లో వాళ్ళు జ్ఞానాన్ని అందజేస్తారు అని. దివిని వెలసిన సభ ఏది? భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు. అంటే దివి అంటే ఆకాశం, ఆకాశంలో వెలసిన సభ అంటే మనకి స్వర్గంలో ఇంద్రదేవుడి సభ అంటాం కదా, దాన్నే దివిలో వెలసిన సభ అంటాం. అలాగా భువన విజయం కూడా అంత గొప్పగా ఉంటుంది అని. అంటే అక్కడ ఉన్న కవులు వాళ్ళ చేస్తున్న సంగీత సాహిత్య చర్చలు రాయలవారి దర్బార్లో అంత గొప్పగా అంత జ్ఞానవంతంగా ఉంటాయి కాబట్టి దాన్ని దివిని వెలసిన ఇంద్రదేవుడి సభలాగా పోలుస్తున్నారు. కవి పరిచయం. ఇక్కడ 2 కవుల గురించి ఉంది. మొదటి వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈయన 1888వ సంవత్సరంలో జన్మించి 1950 సంవత్సరంలో మరణించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. ఈయన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వారి తండ్రి సుందర శాస్త్రి వద్ద, అలాగే మద్దూరి రామావధాని వద్ద, వీరిద్దరి వద్ద సంస్కృతాంధ్రాలు, సంస్కృతము ఆంధ్ర అంటే తెలుగు భాష, సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు, కవి, నాటకకర్త. ఆయన చాలా గొప్ప పరిశోధకులు, పరిశోధన చేసేవాడు. అలాగే కవి, కవిత్వాలు, పద్యాలు ఇవన్నీ రాసేవాడు. నాటకకర్త, నాటకాలు కూడా రాసేవాడు. దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. ఆయన మన దేశం యొక్క చరిత్రని, అలాగే భాషా సాహిత్యాలను, మన భాషలోని సాహిత్యాన్ని, మన దేశ చరిత్రని ఆయన ఎంతగానో పరిశోధించి చాలా గొప్ప వ్యాసాలు రచించాడు. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్య మణిమంజరిని కూర్చారు. మనకి ఇప్పుడు వేమన పద్యాలు, వేమన శతకం అన్ని పద్యాలన్నీ ఒక చోట ఉంటాయి కదా. ఇలాగా ఆయన చాటు పద్యాలను,
అంటే చాటువులన్నిటినీ సేకరించి, ప్రాచీన కవుల యొక్క చాటు పద్యాలను సేకరించి, చాటు పద్య మణిమంజరి అనే సంపుటిని కూర్చారు. అలాగే రెండవ కవి సివి సుబ్బన్న గారు. ఆయన 1929లో జన్మించి 2017లో మరణించారు. సివి సుబ్బన్న పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ దంపతులకు జన్మించారు. వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. ఆయన ఒక గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. ఏదది? శతావధాన ప్రబంధం త్రిపుటి. మీకు అవధానం అంటే తెలుసు కదా, ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా. అవధానం అంటే ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఐ కార్డులో ఉన్న వీడియో ఒకసారి చూడండి. సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు. ఈయనకు అంకితం చేసిన 2 బిరుదులు సరస్వతి పుత్ర అంటే సరస్వతికి స్వయాన కొడుకు అని ఒక బిరుదుని అంకితం చేశారు. అలాగే ఇంకొకటి అవధాని పితామహ, అవధాని పితామహుడు అని చెప్పి ఇంకొక బిరుదు కూడా ఈయనకిచ్చారు. ఈ పాఠము వేటూరి ప్రభాకర శాస్త్రి అలాగే సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్య పుస్తకం నుండి స్వీకరించబడినది. మనం చదువుతున్న పాఠ్యాంశం అవధాన విద్య అనే పుస్తకం నుండి స్వీకరించబడినది. ఇప్పుడు మనము పాఠ్యాంశం నేర్చుకుందాము. భువన విజయం. ఈ పాఠ్యాంశం మొత్తం ఒక పెద్ద సంభాషణలాగా ఉంటుంది. అంటే రాయలవారి ఆస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు అలాగే అష్టదిగ్గజ కవులు ఆ సభలో కొలువుదీరి ఉంటారు కదా, వారి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ, అక్కడ జరిగే ఒక సంభాషణనే ఇక్కడ మనం పాఠ్యాంశంగా చదువుతున్నాం. భువన విజయ సభ ప్రారంభం. అక్కడ సభ ప్రారంభమైంది. అప్పుడు వమా అంటే అక్కడ రాజులు కానీ ముఖ్యమైన వాళ్ళు కానీ వస్తున్నప్పుడు వాళ్ళ రాకను తెలియజేసే వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజాదిరాజ రాజ మార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణదేవరాయలు విచ్చేయుచున్నారహో అని ఆయన ప్రకటించాడు. సభలో శ్రీకృష్ణదేవరాయల వారు వస్తున్నారు. ఆయన రాజాదిరాజు రాజ మార్తాండు సాహితీ సమరాంగణ సార్వభౌమ అని చెప్పి ఆయన్ని కీర్తిస్తూ శ్రీకృష్ణదేవరాయలు విచ్చేయుచున్నారు, ఆయన వస్తున్నారు అని చెప్పి ప్రకటించాడు. అప్పుడు సాహిత్య సభలో ఉన్నవారంతా లేచి నిలబడి అభివాదం చేస్తుంటారు. రాయలవారు వస్తున్నారని చెప్పి అందరూ లేచి అభివాదం అంటే నమస్కారం చేస్తూ ఉంటారు. రాయలవారు ఏతెంచి రాజసింహాసనంపై ఆసీనులవుతారు. రాయలవారు ఏతెంచి అక్కడికి వచ్చి రాజసింహాసనంపై ఆసీనులవుతారు, అక్కడ కూర్చుంటారు రాజసింహాసనం మీద. రాయలవారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. అష్టదిగ్గజ కవులకు 8 మంది దిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి, పుర ప్రజలకు ఈ రాయలవారి రాజధాని ఉంది కదా, ఆ పుర ప్రజలకు అక్కడికి వచ్చిన ప్రజలకి స్వాగతం. ఆయనకి స్వాగతం తెలుపుతున్నాడు అందరికీ. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. అంటే రాయలవారి పాలనలో జీవితం ఆనందంగా గడిచిపోతుండగా జానపదులు సైతం, జానపదులు అంటే పల్లెల్లో జీవించేవారు, వీరు ఎక్కువగా చదువుకొని ఉండరు కదా, కానీ వీళ్ళు కూడా కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. జనపదులు కూడా చాలా కొన్ని సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపజేయండి. ఈ సమస్యల్ని మీరు పూరించి అంటే పరిష్కరించి నేటి సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆసు కవితా వినోదం సాగిద్దాం. ఆంధ్ర భాషామ తల్లి, ఆంధ్ర భాష యొక్క తల్లి అంటే
తెలుగు తల్లి అని. ఆమెను స్తుతిస్తూ, ఆమెను కీర్తిస్తూ మనము ఇప్పుడు సమస్యలను, దత్తపదులను దత్తపదులు అంటే తెలుసు కదా! కొన్ని పదాలిస్తారు. ప్రతి పదానికి ఒక పదం చొప్పున పదాలిస్తారు. ఆ పదాలను ఉపయోగించి ఛందోబద్ధంగా ఒక పద్యం చెప్పాలి. ఆసు కవితా వినోదం అంటే ఆసువుగా కవిత్వం చెప్పడం. అంటే అడిగినదే తడవుగా వెంటనే ఛందోబద్ధంగా ఒక పద్యాన్ని చెప్పడం ఆసు కవిత్వం అంటారు. ఆ విధమైన వినోదం మనం సాగిద్దాం ఈరోజు అని చెప్పి రాయలవారు చెప్పారు. రాయల మాటలయ్యాక అందరూ సుఖాసీనులవుతారు. ఈ విధంగా రాయల మాట్లాడిన తర్వాత అందరూ కూర్చుంటారు. పెద్దన గారు మొదలుపెట్టారు. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. అలాగే రాజా, మీతో ఈ రోజుటి నేటి అంటే ఈ రోజుటి సభను ప్రారంభించాలని నా అభిలాష, నా ఆశ. సూరణ గారు, మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య, పెద్దన అమాత్య. పెద్దనామాత్య గారు, మీ ఆలోచన నిజమే. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో అని అడిగి ఆసీనులయ్యారు. సూరణ గారు లేచి నిలబడి, మీరు చెప్పింది కరెక్టే. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలున్నాయి. కానీ తెలుగు భాష మీదనే ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటి అని అడిగి ఆయన కూర్చున్నారు సూరణ గారు. అప్పుడు రాయలవారే కల్పించుకొని ఈ విధంగా అంటున్నారు. అదేమిటి సూరణ కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగేలనందువా మందార మకరందాలు. మందారం లాంటి పూలు, మకరందం లాంటి తియ్యగా ఉండే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగుని ఇష్టపడని వారుంటారా? తెలుగేలనందువా. తెలుగు ఏలన అందువా. తెలుగు ఏలని ఎందుకని అందువా అంటావా? అంత తీయని తెలుగు ఎందుకు అని అంటావా నువ్వు అని చెప్పి రాయలగారే అంటున్నారు. ఆయన ఈ విధంగా ఒక పద్యాన్ని చెప్పేటప్పుడు, తెలుగేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ విధంగా రాయల గారు పద్యం చెప్పారు. తెలుగదేలయన్న తెలుగు అది ఏల అన్న దేశంబు తెలుగే. మీరంటున్నారు కదా తెలుగు అది ఏల అని. మన దేశం అంటే ఇప్పుడు రాయలవారి రాజ్యం అంతా కూడా తెలుగే. రాయలవారి రాజ్యంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఏను తెలుగు వల్లభుండ. ఏను అంటే నేను, తెలుగు వల్లభుండ నేను ఇక్కడ తెలుగు ప్రజలను పాలిస్తున్న రాజునే, వల్లభుడని. వల్లభుడు అంటే రాజు. తెలుగు వల్లభుండ. తెలుగు అఖండ. తెలుగు ఒక కండ. కలకండ అంటాం కదా, అంతటి తీయనైంది తెలుగు. ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి. ఎల్ల నృపులు ఎందరో పండితులు. గొలువ కొలువ అంటే కొలవడం, పూజించడం. ఎరుగవే తెలియదా. బాసాడి ఆ భాషను ఆడి మాట్లాడి ఎందరో గొప్ప గొప్ప పండితులు ఆ తెలుగు భాషని కొలుస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్స అంటే గొప్పది. దేశ భాషల అందు దేశంలోని అన్ని భాషల కంటే కూడా తెలుగు గొప్పది అని చెప్పి రాయలవారు ఈ పద్యం చెప్పారు. వెంటనే సభాసదులందరూ కరతాళ ధ్వనులు చేశారు. సభాసదులు అంటే అక్కడ ఉన్న వారందరూ, సభలో ఉన్న వాళ్ళందరూ కరతాళ ధ్వనులు, చప్పట్లు చేశారు. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెదనార్య, కవులారా, మేము తరువాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి అని చెప్పి రాయలవారు అన్నారు.
పెద్దన గారు మీతో మేము ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాము అంటే, రాయలవారు ఈ విధంగా సూరన గారికి ఈ పద్యం చెప్పి, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పి, పెద్దన గారితోనూ, మిగతా వారితోనూ ముందు మీరు పూరించండి. మేము తర్వాత పూరిస్తాము పద్య పూరణ అన్నారు. వెంటనే పెద్దన గారు, చిత్తం ప్రభూ, అలాగే ప్రభూ, మీ అభిప్రాయమే శిరోధార్యం. శిరోధార్యం అంటే మేము దానికి తల వంచుతాము. మీరేం చెప్తే మేము అదే చేస్తాము అని. రాయలు పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో అని ఒక సమస్య ఇస్తున్నారు రాయలవారు పెద్దనామాత్యుల వారికి. పెద్దన గారికి ఒక సమస్య ఇచ్చారు. ఏంటది? అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. ఈ విధంగా ఒక పాదాన్ని రాయలవారిచ్చారు. దాన్ని పూరిస్తూ ఒక పద్యం చెప్పాలి ఇప్పుడు పెద్దన గారు. అప్పుడు పెద్దన గారన్నారు, ఆహాహా! ఏమి సమస్య! అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు. ప్రభూ, నా పూరణ ఇదిగో. దీని అర్థము, ఈ పాదానికి అర్థము, అగ్రజానుజులు అణుజాగ్రలయ్యారు. ఇక్కడ అన్నదమ్ములు తమ్ముడు అన్నలు అయ్యారు అన్నది రాయలవారిచ్చిన సమస్య. దాన్ని పూర్తి పద్యంగా ఇప్పుడు పెద్దన గారు పూరిస్తున్నారు. ఆ పూరణ ఎలా ఉందంటే, పుష్యమిన్ భరతాఖ్యు పుట్టినాడు, మొనసి లక్ష్మణుండాశ్లేష బుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది యరసి చూడ, నగ్రజానుజులైరి రణుజాగ్రజులుగా. పుష్యమి నాడు భరతుడు పుట్టినాడు. తరువాత లక్ష్మణుడు ఆశ్లేష నాడు పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది యరసి చూడ. మనము తెరచి చూస్తే అంటే దాన్ని పరీక్షించి చూస్తే భరత లక్ష్మణులు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కదా. కానీ ఎవరు ముందు? ఒకరేమో పుష్యమి, ఇంకొకరు ఆశ్లేష. పుష్యమి నాడు ఒకరు పుట్టారు, ఆశ్లేష నాడు మరొకరు పుట్టారు. మీకు తెలుగు నక్షత్రాలు గుర్తున్నాయి కదా. ఒకసారి గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ చదవండి. ఈయన భరతుడు పుష్యమి నాడు పుట్టాడు, లక్ష్మణుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు. మనము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. మీకు రామాయణం తెలుసు కదా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే రాముడు పెద్దవాడు, లక్ష్మణుడు తర్వాత, ఆ తర్వాత భరతుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు అన్నట్టుగా మనం మాట్లాడతాం ఎప్పుడూ కూడా. కానీ భరతుడు పుట్టింది పుష్యమి, లక్ష్మణుడు పుట్టింది ఆశ్లేష. అంటే భరతుడే లక్ష్మణుడి కంటే పెద్దవాడు. మనము అన్నదమ్ములు అని లక్ష్మణ భరతుడు, లక్ష్మణుడు అన్న, భరతుడు తమ్ముడు అన్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ అక్కడ భరతుడు పెద్దవాడు, భరతుడు అన్న, లక్ష్మణుడు తమ్ముడు. వెంటనే పెద్దన గారు ఎంత అందంగా చెప్పారు కదా ఈ పద్యాన్ని. కానీ లోక వ్యవహారం ఎట్లుంటుంది? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆ నలుగురు అన్నదమ్ముల్ని ఈ విధంగానే చెప్తాం కదా రామాయణంలో. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఈ వరుసలోనే చెప్తాం. అప్పుడు రాయలు మరొక సమస్యనిచ్చారు. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు అని చెప్పి భట్టుమూర్తి కవి గారికి ఈ సమస్యను రాయలవారు ఇచ్చారు. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్ అంటే ఈ పదానికి భావం ఎలా అంటే, కరిని ఏనుగుని ఎత్తుకొని పోయి ఎలుక కలుగున అంటే ఎలుక కలుగు ఉంటుంది కదా, బొరియా రంధ్రం ఉంటుంది కదా, దాంట్లోని దినియన్ తినింది. ఎక్కడైనా ఏనుగుని ఎలుక ఎత్తుకెళ్ళి తింటుందా కలుగులోకి తీసుకెళ్ళి? అది కూడా. అప్పుడు భట్టుమూర్తి గారు ఈ విధంగా చెప్పారు. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా అంటూ ఈ పద్యం భట్టుమూర్తి గారు చెప్పారు. కరులు చిట్టెలుకలెద్దులు శర్కరతో నొనరించి యాచ కడంబెట్టెడుచో కరి మరచే వర్తకుండా కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. భట్టుమూర్తి గారు ఏమని చెప్పారంటే, దానికి రామభద్రుడు గారు
ఈ విధంగా ఆ పద్యభావాన్ని తెలుపుతూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఆహా! ఎంత అద్భుత పూరణ! ఎంత అద్భుతంగా పూరించావు భట్టుమూర్తి కవి అని చెప్పి, ఎలుక ఏనుగు ఎత్తుకొని పోగలదా? రాయలవారిచ్చిన సమస్యను ఎలుక ఎప్పుడైనా ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పడుతుందా? దానికి నువ్విచ్చినది హహహ! ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలట. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని దానిని ఎలుక రంధ్రంలోనికి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. వెంటనే ఎంత బాగా ఊహించి చెప్పాడు కదా భట్టుమూర్తి గారు. ఎలుకలు, ఏనుగులు, ఎద్దులు లాంటి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి అమ్ముతూ పగలంతా అమ్మాడట. అమ్మిన తర్వాత సాయంత్రానికి వెళ్తూ ఒక్క ఏనుగు బొమ్మను అక్కడే ఉంచి మర్చిపోయాడు. ఆ ఏనుగు బొమ్మను ఎలుక రంధ్రంలోకి తీసుకుపోయి తినింది అన్న ఊహతో భట్టుమూర్తి గారు చెప్పిన పద్యానికి భావం రామభద్రుడు గారు మెచ్చుకుంటూ సభంతా కరతాళ ధ్వనులు చేస్తారు. రాయలు బాహుబాగు, రామభద్రుడు కృతజ్ఞతల మహారాజా అని కూర్చుంటారు. మళ్ళీ రాయలవారు ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. ముద్దు పలుకులు పలికే ముక్కు తిమ్మన గారు ఇది అందుకోండి అని చెప్పి ఒక సమస్య ఇచ్చారు. గాడిద ఏడ్చెంగదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. గాడిద ఏడ్చెంగదన్నా, గాడిద ఏడ్చెను కదన్నా ఘన సంపన్న అన్న సమస్యనిచ్చారు. వెంటనే సభలోని వాళ్ళంతా గొల్లున నవ్వారు ఆ సమస్యను వింటానే. అప్పుడు తిమ్మన గారు రాజశేఖర అంటూ నమస్కరించి ఇలా అన్నారు. మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. అంటే మాట ఇచ్చి దాన్ని తప్పేవాళ్ళు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవకృపతో పూరించెదను. నేను దీన్ని దైవకృపతో పూరించిస్తాను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చెంగదన్న ఘనసంపన్న. అంటే ఆడిన మాటను తప్పితే గాడిద కొడుకు అని తిడతారు కదా. అప్పుడు అది విని అయ్యో వీడా నా కొడుకని, అయ్యో వీడా నా కొడుకు అని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘనసంపన్న. ఆ మాటలు విని గాడిద కొడుకు అని తిడుతూ ఉంటే ఆ మాటలు విని ఒక గాడిద వీడు నా కొడుక అని చెప్పి ఏడ్చిందట. ఎంత బాగా తిమ్మన గారు ఊహించారు కదా. దూర్జటి గారు దానికి ఈ విధంగా అంటున్నారు. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను, ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఈ పద్యంలో గ్రామీణులలో తిట్టుకోవడం అనేది ఉంటుంది. దూషణ, తిట్టడం అనేది ఉంటుంది. ఆడి తప్పిన వాళ్ళని హీన స్వభావంగా తెలుపుతూ, అలాగే మాట నిలబెట్టుకోవడం అనేది ఎంత విలువైనది అని ఈ మూడిటిని ఒక పద్యంలో ఎంత బాగా చెప్పారు అని చెప్పి దూర్జటి గారు ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు విశ్వాసంగా ఉంటుంది కదా గాడిద కూడా మనకి. అలాంటి జంతువు అయిన గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దుష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బలా, దుష్టాంతంగా సాగిన మీ పూరణ చాలా బాగుంది అని చెప్పి దూర్జటి గారు అన్నారు. రాయలవారు దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. భీతి అంటే భయం. భయం లేకుండా లోకరీతిని, లోకంలో ఎలా ఉన్నారు అన్నది తిమ్మన కవి గారు భయం లేకుండా చెప్పారు. ఇప్పుడు ననననన నాన నాన నన నానన నానన నాన నాననా అనే సమస్యను మీరు పూరణ చేయండి. అరే దూర్జటి గారికి ప్రభువుల వారు ఇలా ఇచ్చారు. అప్పుడు దూర్జటి గారు ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. ఇందులో అక్షరాలను రకరకాలుగా వాడటం తప్ప అర్థం ఎక్కడుంది? అలాంటి సమస్య ఇచ్చారు.
అయినా చక్కని పూరణ కావిస్తాను వినండి అని చెప్పి ఈ విధంగా పూరించాడు. నిను నిను నిన్ను నిన్ను నిను నిన్నును నిన్నును నిన్ను నిన్నున్ గని లయతాల సంగతుల గానకళ పరిపూర్ణ మానసమ్మున పలు కూని రాగముల మోదమునల్లుచు పల్కునిట్టులన్ నననననన నాన నాన నన నానన నానన నాన నాననా. అప్పుడు మల్లన కవి గారు ఫలా శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదమే కవిత్వంగా మీరు పొందారు దూర్జటి గారు. భువన విజయ కవులను చూసిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూనిరాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అంటే దూర్జటి గారు పూరించిన ఈ పద్యానికి అర్థంని మల్లన గారు ఈ విధంగా చెప్పారు. మనం పనులు చేసుకుంటున్నప్పుడు పాటలు ఇలా పాడుకుంటాం కదా, అలాగా కూని రాగాలు తీసే వాళ్ళని గురించి ఎంత బాగా చెప్పావు అని చెప్పేసి మల్లన గారు అన్నారు. రాయల గారు అవునవును, జానపదుల సొత్తు జానపదం, సత్యం చెప్పారు. జానపదులు అంటే పల్లెల్లో నివసించే వాళ్ళు. జానపదం, జానపదాలంటే తెలుసు కదా, ఎటువంటి ఛందస్సు లాంటివి లేకుండా పాడుకోవడానికి అర్థవంతంగా వీలైనంత సులభంగా ఉండే పాటలు జానపదాలు. అలాంటి జానపదాలు జానపదులకే సొంతం. సత్యం చెప్పారు, నిజం చెప్పారు అన్నారు రాయలవారు. మళ్ళీ రాయలవారే రామకృష్ణ తదుపరి మీదే వంతు, మీ పద గుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదులతో ఒక సీస పద్యం చెప్పండి. ఛందస్సుల్లో సీసము అనే ఛందస్సు మీకు తెలుసు కదా, అలా సీసం ప్రక్రియలోనే ఒక పద్యం చెప్పండి. దానికి మీకు ఇస్తున్న దత్త పదులు మేక తోక, ఈ రెండు పదాలతోనే మీరు పద్యం చెప్పండి. తెనాలి రామకృష్ణుడు గారు వెంటనే అభివాదం చేస్తూ ప్రణామం చేస్తూ, మమ్మేలిన దేవర, మమ్ము ఏలిన దేవర, మమ్ము పాలిస్తున్న దేవ, నన్ను ఆదేశిస్తే కాదంటానా, నన్ను ఆదేశిస్తే నేను కాదని అంటానా, ఆలకించండి మహాప్రభో అని చెప్పి ఈ విధంగా పద్యం చెప్పాడు. సీస పద్యం ఈ విధంగా చెప్పాడు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తొక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తొక తోక తోక తోక, తోక మేక, మేక తొక తోక తొక తోక, తోక మేక, మేక తొక తోక తొక తోక, తోక మేక, మేక తొక తోక తొక తోక, తోక మేక. ఈ విధంగా రామకృష్ణుల వారు పద్యం చెప్పారు. అప్పుడు భట్టమూర్తి గారు, మీరు సామాన్యులు కారు రామకృష్ణ, మీరు సామాన్యులు గారు, చాలా గొప్పవారు. ఏమేమి, మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. ఈ పద్యానికి అర్థం ఈ విధంగా చెప్పాడు పట్టుమూర్తి గారు. మేకల కాపరి అడవికి మేకలు తీసుకుపోతుంటే ముందొక మేకుంది, దాని వెనక తోకుంది, ఆ తోక వెనక ఇంకొక మేక, దాని వెనక మరొక తోక, దాని వెనక మేక, ఇలా తోకలు మేకల తీరును తోక మేక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పారు అని చెప్పి అన్నాడు. అప్పుడు రామభద్రుడు గారు, శభాస్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే సుమి అన్నారు. అందుకే మీరు వికట కవి అయ్యారు. మీ కవిత్వంలో రెండు వైపులా పదునే, అందుకే మీరు వికట కవి
వెనక్కి చదివినా కూడా వికట కవి అవుతుంది కదా ఇది. అందుకే మిమ్మల్ని వికట కవి అంటారు అని చెప్పి రామభద్రుడు అన్నారు. రాయలు రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకుని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. ఈ పదాలు గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాల ఆధారంగా భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. భారతం తెలుసు కదా మీకు? కౌరవులు, పాండవుల గురించి తెలుసు కదా? ఈ అర్థం వచ్చే విధంగా ఒక పద్యం చెప్పమన్నారు రాయలవారు. రామభద్రుడు చిత్తం మహాప్రభు రామభక్తుడనైన నాకు భారతార్థం పూరణిచ్చారు, పూరణ చేసేదను. నేను రామభక్తుణ్ణి, నాకేమో మీరు భారతం నుంచి పూరణ చేయమన్నారు. సరే నేను చేస్తాను అని చెప్పి రామభద్రుడు అన్నారు. ఓయి కురురాజ, నీ కొడుకుత్త గోలకొండ వలెనుండు వినుమూలముండదింక భండనమ్మున గెలిపెంతు పాండుసుతులా నురుమనన్ బూలదండ రేకొత్తకుండ. ఈ విధంగా రామభద్రుడు పద్యం చెప్పారు. పెద్దనగారు, ఓయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనుని ఉత్త గోల కలిగిన మనస్సు. అతనిది ఉత్తగా గోల చేసే మనస్సు. ఆకారంలో కొండలాగా ఉన్నాడు. బుద్ధిబలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు అని చెప్పి కౌరవులకి తండ్రి అయిన ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్తున్నారు. నీ కొడుకు దుర్యోధనుడి ఉత్తగా గోల చేసే మనస్సు, ఆకారంలో మాత్రం కొండలాగా ఉంటాడు కానీ బుద్ధి బలం లేనివాడు. నా మాట విను. మీకు పాండవులకు యుద్ధం వస్తే మొత్తం సర్వనాశనం అవుతుంది. సమరంలో, యుద్ధంలో ధర్మానికి బద్ధులైన అంటే ధర్మాన్ని పాటించే పాండవులే గెలుస్తారు, నీ కుమారులు అంటే కౌరవులు మరణిస్తారు అని చెప్పిన పద్యం ఇది. రాయలు పద్యం బాగుంది రామభద్ర, కొత్త కుండను రేకొత్త కొండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. నేను కొత్త కుండ అన్న పదాన్ని ఇస్తే దాన్ని మీరు రేకు కొత్త కుండ అన్నారు కదా, అద్భుతంగా ఉంది. తర్వాత పింగళి సూరణ, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆసువుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించండి. మాకు ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలు, శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు కదా మీకు? చేప అవతారం, తాబేలు అవతారం, వరాహ అవతారం, వామన అవతారం, ఇలా 10 అవతారాలు ఉన్నాయి తెలుసు కదా? వాటిని గురించి ఆసువుగా ఒక పద్యాన్ని పూరించండి అని చెప్పి ఒక సమస్యను సూరణ గారికి ఇచ్చారు. శ్రీహరి భక్తి నీకాయ, శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే వినిపిస్తాను. శ్రీహరికి భక్తుడా, నీవు కోరినట్లే నేను వినిపిస్తాను. సీస పద్యాన్ని ఈ విధంగా చెప్పారు. మత్స్యమై జడనిధి మడియించే సోమ కుంగూర్మమై కవ్వ పొంగొండ మోసంగిటియై హిరణ్యాక్షు గీట డంగించెను హరియై వధించే ప్రహ్లాద జనకున్ వటుండై బలిదనుచు వంచించి కుదియించే భార్గవుండై క్షత్రపంక్తిన్ జెండే దశరథ రాముండై దశకంఠున్ దెగడార్చే శౌరియై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను దృంగంజేసెన్ గల్కియై మ్లేచ్ఛ సంతతిన్ బిట్టు మార్చు హరి దశావతార చరిత్ర మభినుతమ్ము. రాయలవారు మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై అంటే తాబేలు ఆకారమై మందరగిరి మోసి పాల సముద్రం చిలకడానికి సాయమయ్యాడు. పాల సముద్రం చిలికారు కదా మన దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతం తీసుకున్నారన్న కథ తెలుసు కదా మీకు? అప్పుడు కూర్మావతారమై విష్ణువు ఆ మందరగిరి ఏదైతే సముద్రాన్ని చిలుకుతున్నారో ఆ కొండను మోసాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని
చీరాడు, చంపాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. నారసింహ అవతారంలో హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. పరశురాముడిగా మారి రాజుల దర్పాన్ని, రాజుల గర్వాన్ని అణగదొక్కాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో, అంటే సీస పద్యంతో సభాసదులను అలరింపజేశావు అని చెప్పి రాయలవారు అన్నారు. సూరణ గారు, మీ అభినందన స్పందనకు వందనం. మీరు ఈ విధంగా స్పందించినందుకు మాకు వందనము అని చెప్పి సూరణ గారు అన్నారు. పెద్దన, మహాప్రభో, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకిస్తాను. రాయలవారు, తప్పకుండా. సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, అంటే మొదట్లో మాటిచ్చాడు కదా, ముందు మీరు పూరించండి, తర్వాత నేను పూరిస్తాను అని. సరే ఇవ్వండి, పూరిస్తాను అని. కానివ్వండి, సమస్యను అందివ్వండి అన్నారు రాయలు. పెద్దన, ప్రభువు అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే అందరే, దీనిని పూరించండి. సూరణ గారు, అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య అంటే అంత కష్టమైనదే ఇచ్చారు సుమా అని చెప్పి సూరణ గారు అన్నారు. రాయలు, అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను సంతోషం, ఆలకించండి. అంటే ఇలాంటి కష్టమైనవి ఇచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తే వారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది కదా. అలాగా నా కీర్తిని, నా గొప్పతనాన్ని దిగంతాలకు, అన్ని వైపులకు వ్యాపింపజేయాలన్న మీ కుతూహలానికి సంతోషము, పూరిస్తానని చెప్పి ఈ విధంగా పద్యం చెప్పారు రాయలవారు. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులౌ, కొందరు నాయకుల్ మరియుంగొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే అందరే. తిమ్మన గారు, సభలో కొందరు పాండిత్యమే ధనంగా గలవారు. ఈ సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారున్నారు. కొందరు నాగరికులు, నాగరికత తెలిసినవారు. ఇంకొందరు ప్రవక్తలు, కొంతమంది ప్రచారం చేసేవారు. మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు. చాతుర్యాన్ని ఇష్టపడేవారు కొంతమంది ఉన్నారు. నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు. నీతి సంపదకు నిలయమైన వారు, అవి నీతిగాను సంపద కలిగిన వారుగాను ఉన్నవారు ఇంకొందరు. నేతలు మరియు గాయకులు, నేసేవారు అంటే వస్త్రాలు నేసేవారు కొందరు, గాయకులు కొందరు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. అందరూ అందరే అంటే ఎవరికి వారే గొప్ప. కొంతమంది నేతలు, కొంతమంది గాయకులు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది నాగరికులు, కొంతమంది పాండిత్యం కలవారు, కొంతమంది నీతిమంతులు, కొంతమంది సంపద ఉన్నవారు. ఇలా రాజ్యంలో ఎందరో ఉన్నారు, కానీ అందరూ గొప్పవారే అని చెప్పి రాయలవారు చెప్పిన పద్యానికి తిమ్మన గారు అర్థం చెప్పారు. రాయలవారు, కవి పండితులారా, మీ సమస్యాపూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞాంజలులు, స్వస్తి. మీరు సమస్యలను పూరించి మాకు ఎంతో ఆనందం కలిగించారు. సభికులకు, సభలో ఉన్న వారందరికీ కృతజ్ఞాంజలులు, కృతజ్ఞత అంజలులు, నమస్కారాలు. స్వస్తి అంటే అయిపోయింది అని చెప్పి సభలోని వారంతా సౌగౌరవంగా రాయల వారికి నమస్కరిస్తారు. అందరూ నిష్క్రమిస్తారు అంటే అక్కడికి నుంచి వెళ్ళిపోతారు అని. ఇందులో ఉన్న ప్రక్రియ సాహితీ రూపకం.
తెలుగు సాహిత్య ప్రక్రియలలో రూపకం అనేది ఒకటి. అందులో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు. ఇందులో రకరకాల పాత్రలున్నాయి గదా! రాయలవారు, పెద్దన, సూరన, తిమ్మన, రామకృష్ణుల కవిగారు, రామభద్రుల కవిగారు ఇలాగా రకరకాల పాత్రలను ఆయా పాత్రలు ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. అంటే ఆ పాత్రకు తగ్గట్టుగా ఆ హావభావాలు, గుణాలను ఆరోపించుకొని అంటే వాళ్ళే ఆ విధంగా చేస్తూ ఇక్కడ నటులు నటిస్తారు. దీన్నే రూపకము అంటారు. ఇలా సంభాషణ రూపకంగా ఈ సాహిత్యం అనేది ఉంది ఈ పాఠ్యాంశం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ఈ పాఠ్యాంశాన్ని మీ స్నేహితులందరూ కలిసి రకరకాల ఇక్కడ పాత్రలున్నాయి గదా! రకరకాల పాత్రలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తీసుకొని మీరు అన్వయించి ఈ పాఠ్యాంశాన్ని మీకు మీరుగా చెప్పండి. సరేనా?